అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపూర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి మధులత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక పాదాభివందనములు. నేను 2022 మేలో వచ్చాను మేడం. అప్పటి నుంచి స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. మాకు తెలిసిన సార్ నరసింహ సార్ కిచెన్ సెక్షన్లో ఉంటారు, కడతాల్లో ఉంటారు అన్నమాట. వాళ్ళ మిసెస్ శోభా గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు మెడిటేషన్ గురించి. ఇక్కడ మీర్పేట్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రాముల్ సార్ సువర్ణ మేడంకి ఆవిడ ద్వారా ఇక్కడ పరిచయం అయింది అన్నమాట నాకు. స్టిల్ అప్పటి నుంచి చేస్తున్నాను మనం రెగ్యులర్గా. ఓకే. సో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా వచ్చింది మేడం. అంటే విత్ మెడిటేషన్, వితౌట్ మెడిటేషన్ లాగా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది నాలో. బిఫోర్ ధ్యానము, ఆఫ్టర్ ధ్యానము అంటే మీరు ఏం చెప్తారు? బిఫోర్ ధ్యానం అంటే నేను ఇంతకుముందు బిఫోర్ ధ్యానంలో నేను ఎవరితో అంత మింగిల్ అయ్యేదాన్ని కాదు మేడం. అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా లోన్లీగా ఉండడం, ఒంటరిగా ఉండడం నాకు అలా ఉండేది అన్నమాట. సో ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా మా ఫాదర్ డ్రాప్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇంటికి మళ్ళీ మా ఫాదర్తోనే వచ్చేదాన్ని అనమాట. ఇంకా అలా ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా డిపెండెంట్ ఎక్కువ ఉండేదాన్ని మనం. బట్ ఇందులో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అసలు నేనేంటో నాకు తెలియడం స్టార్ట్ అయింది. ఓకే. విత్ రాముల్ సార్ గైడెన్స్తో మనం ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా సార్ గైడెన్స్తో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్లస్ పాయింట్ నాకు ఏంటంటే అది నేను పత్రి సార్ బ్లెస్సింగ్స్ అనే అనుకోవాలి. నాకు ఈ సొసైటీతో, మీర్పేట్ సొసైటీతో ఇంట్రడ్యూస్ అవ్వడం మేడం. ఎందుకంటే ఇక్కడికి వస్తే అసలు టైం వేస్ట్ ఉండదు. మెయిన్ వీళ్ళు ఏంటంటే ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయంకే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అండ్ సేవ గురించే మేడం. వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా ఇదే ఉంటుంది మన టాపిక్. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా మేడం నాకు సేవ గురించి తెలియడం అంటే ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఈ మేడంని కూడా ఇంతకుముందు కూడా ధ్యానం అంటే ఏదో ఒక ఏజ్ అయినాక వాళ్ళు చేయాలి అనే దాంతోనే ఉండేదాన్ని. యాక్చువల్లీ 10 years ముందే నాకు తెలుసు, బట్ నేను ఎప్పుడూ అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. బట్ ఎందుకో సడన్గా 21 ధ్యాన మహాయాగంకి నేను వచ్చాను మేడం. శోభ మేడంతోనే వచ్చాను. వచ్చినప్పుడు నా దగ్గరికి అంటే లంచ్కి మేము నించున్నమాట. అప్పటికి ఇంకా సార్ నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఫస్ట్ టైం సార్ నాకు వడ్డించారు. ఫస్ట్ దగ్గర నుంచి చూడడం అంటే ఇంకా అదే మేడం. పత్రి సార్ని చూశాను ఫస్ట్ టైం నేను. అప్పుడు ఎందుకో ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ క్రౌడ్ అంతా చూసి సంథింగ్ ఏదో ఉంది అని అనిపించింది. అది డిసెంబర్లో. మళ్ళీ నేను సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా ఎందుకో వచ్చాను అంతే. నాకు అంత పెద్దగా తెలీదు. బట్ అప్పటి నుంచి నాకు చేంజ్ వచ్చింది. నేను వచ్చిన ఫస్ట్ డేనే అప్పుడు అసలు నాన్ వెజిటేరియన్, మేము వెజిటేరియన్లో కన్వర్ట్ అయ్యాము మేడం. ఫస్ట్ డే నుంచి వెజిటేరియన్లోకి వచ్చాను. ఓకే. అది తర్వాత సార్ వీడియోస్, పిఎంసీలో చాలా వీడియోస్ వినిన తర్వాత దాని వాల్యూ ఏంటో నాకు అర్థమైంది. వెజిటేరియన్ వాల్యూ ఏంటో అర్థమైంది. నా నుంచి నా పిల్లలు కూడా అండి. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు 9th class. వాళ్ళు కూడా వెజిటేరియన్లో కన్వర్ట్ అయ్యారు. పాప కూడా మెడిటేషన్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు ఇందులోకి రావడం. సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యాగం ఏంటి మేడం? నేను అంటే అటెండ్ అవ్వడం అంటే 22 డిసెంబర్లోనే ధ్యాన మహాయాగంకి అటెండ్ అయ్యాను మేడం. కానీ నేను ఉండలేదు, 1 day ఉండి వచ్చేసాను. ఏమనిపించింది అప్పుడు అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ కానీ, స్టేజీ చూడడము, అక్కడ జనాలను అందరినీ చూస్తే మీకు కొత్తగా ఉంది మేడం. అంతే. నేను అసలు ఎప్పుడు ఇంత క్రౌడ్ ఇలాంటి యాగాలకు కానీ అసలు నేను ఎప్పుడు అంటే అంత సరిగ్గా వినలేదు, అటెండ్ అవ్వలేదు మేడం. ఫస్ట్ టైం చూసినప్పుడే లేదు సంథింగ్ అంటే అన్ని ఏజ్ల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అనేసి చాలా బాగా అనిపించింది. నేను కూడా పార్టిసిపేట్ చేయాలని అనిపించింది మేడం. మెయిన్ ఏంటంటే ఈ సొసైటీతో వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఫాలో అవ్వడం, వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకోవడమే ఉంటుంది మేడం. నేను చాలా నేర్చుకున్నాను స్టిల్ ఇప్పటి వరకు కూడాను. లాస్ట్ ఇయర్ అయితే 2 days ఉన్నాను మేడం నేను. రాముల్ సార్ నాకు అవకాశం ఇచ్చారు, డొనేషన్ కౌంటర్లో వర్క్ చేసే అవకాశం. 2 days అప్ అండ్ డౌన్ చేశాను అనమాట. కానీ నాకు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు. లేదు ఎలా అయినా 10 days ఉండాలని అప్పుడే ఒక థాట్ పెట్టుకున్నాను. ఈ ఇయర్ నాకు అవకాశం వచ్చింది మేడం.
10 డేస్ అక్కడ సేవ చేసే అవకాశం వచ్చింది. అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను. సో ఈసారి అయితే 11 డేస్ ఉంటున్నారు 11 డేస్ ఉంటున్నాను మేడం. అది ఇంటి దగ్గర యాక్చువల్లీ కొంచెం ప్రాబ్లమే పిల్లల్ని మేనేజ్ చేయడం. బట్ మా హస్బెండ్ చూసుకుంటానన్నారు. ఓకే. సో నిజంగా మా హస్బెండ్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. తను చాలా సపోర్ట్ చేస్తారు మేడం. ఎందుకంటే ఈవినింగ్ మేము రోజు డొనేషన్కి వెళ్తుంటాము. అంటే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది, దానికి అందరిని ఇన్వైట్ చేయడానికి, డొనేషన్స్ అడగడానికి ప్రచారం స్టార్ట్ చేసాం. 2 months నుంచి స్టార్ట్ చేసాం మేడం. ఓకే. మేము మీర్పేట్ స్పిరిచువల్ సొసైటీ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. చాలా మందికి వెళ్తుంది. మేము పాంప్లెంట్ ఇస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు కూడా ఎక్కడుంది ఏంటి అని చెప్పి. మీ అందరికీ పిఎంసి ఛానల్ చూడండి, అందులో ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది అని చెప్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే ఈ ఎక్స్పీరియన్స్ నా ఆత్మ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుందని నేను చెప్తాను 100%. ఓకే. సో యజ్ఞాలు యాగాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్లీ నాకు తెలిసి అంటే నేను అనుకోవడం మన ఆత్మ ఎదుగుదలకి ఇవి కంపల్సరీగా ఉండాలి మేడం ప్రతి ఒక్కరి లైఫ్లో కూడాను. అప్పుడే మనం ఏంటో మనకు తెలుస్తుంది, మన క్యాపబుల్ ఏంటో మనకు తెలుస్తుంది, అసలు మన పర్పస్ ఏంటో మనకు తెలుస్తుంది మేడం అటెండ్ అవ్వడం వల్ల. అక్కడికి నేను లాస్ట్ ఇయర్ 2 డేసే ఉన్నాను, కానీ అక్కడ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మేము డొనేషన్ కౌంటర్లు ఉంటాం కదా, బుక్స్ తీసుకొచ్చి అసలు వాళ్ళకి అసలు ఏం తెలియదు మేడం. కానీ వాళ్ళు అసలు ఎంత నిస్వార్థంగా తీసుకొచ్చి అంటే సార్ చెప్పారు మేము చెయ్యాలి అంతే. అసలు వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను మేడం. అది నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ప్రతి ఒక్కరిని చూసి. దట్ అంతమంది గురువుల మధ్య నేను స్పెండ్ చేయడం, నేను చూడడం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం మేడం. అందుకే ఎప్పుడు నేను ఎవ్రీ మినిట్ ప్రతిరోజు కూడా సార్ కాన్షియస్లోనే ఉన్నానని నేను అనుకుంటాను ఇప్పుడు. సో మరి ఇప్పటివరకు మీరు ఒక 2-3 యాగాలలో పాల్గొని ఉంటారు. అప్పటికి ఇప్పటికీ ఆ యాగాలలో అంత క్రౌడ్లో సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు మీలో కలిగిన మార్పులు ఏంటి? నాలో కలిగిందంటే మేము డొనేషన్ కౌంటర్లో ఉండడం వల్ల మెడిటేషన్ మార్నింగే చేసేవాళ్ళం మేడం. ఓకే. అసలు టైమే తెలియదు మేడం. అసలు మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అటెండ్ అయిపోయేవాళ్ళం. 5 to 8 చేసేవాళ్ళని. ఇంతకుముందు ఏంటంటే నేను అంతసేపు కూర్చోలేకపోయేది అనమాట. అక్కడ ఆ గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు 3 hours ఈజీగా అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేది మేడం నాకు. అదే కంటిన్యూ స్టిల్ యాగం అయిపోయిన తర్వాత కూడా నాకు అది అలవాటు అయిపోయింది మేడం. నేను ఈజీగా ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను. చాలా హ్యాపీగా అసలు టైమే తెలియదు మేడం. ఇంత అవర్స్ కూర్చున్నానని ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ మేనిఫెస్ట్ అవుతున్నాయి మేడం. అది కూడా మేనిఫెస్టేషన్ కూడా ఏది ఎంతవరకు చేయాలనేది కూడా నాకు ఐడియా వస్తుంది ఇప్పుడు. కైలాసపురి గురించి చెప్పండి మేడం. నేను ఇక్కడ ఫస్ట్ టైం ధ్యాన మహాయాగంకి వచ్చినప్పుడే కడతాల గురించి తెలిసింది నాకు. బట్ అంటే ఆదిశంకరాచార్యులు తిరిగిన ఉండే ప్లేస్ అని నేను విన్నాను మేడం. సో అలాంటి ప్లేస్లో నేను కూడా భాగమే, అక్కడ ఉంటున్నాను, వెళ్తున్నాను, ఇంత పార్టిసిపేట్ చేస్తున్నానంటే ఐఎమ్ రియల్లీ లక్కీ అని అనుకుంటున్నాను మేడం. పత్రిజీ శక్తి స్థల్ గురించి చెప్పండి. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ కొంచెం నేను మెడిటేషన్ చేసుకుంటాను మేడం. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు గురువుల సన్నిధిలో నేను ఎప్పుడు చేయలేదు. బట్ ఇది చేసిన ప్రతిసారి కూడా నాకెందుకో అంటే తెలియని ఎనర్జీ ఫీల్ అవుతాను మేడం అక్కడ శక్తి స్థలంలో. కంపల్సరీగా నేను కాన్సెప్ట్ చేసుకునే వస్తాను మేడం అక్కడ. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహాయాగానికి రావాలని నేను అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే అది మన గురించి మనకు తెలియాలి కంపల్సరీగా. మన పర్పస్ ఏంటో మనకు తెలిస్తేనే మనం ఇంకా పైకి ఎదగగలమని నా ఉద్దేశం మేడం. సో థ్యాంక్ యూ మేడం. మరి మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీరు చేస్తున్న సేవ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.